జై విఘ్నేశ్వర, లక్ష్మీ గణపతి స్వామి, సిద్ధి బుద్ధి వినాయక. ఆయన భార్యలు సిద్ధి బుద్ధి. మహానుభావుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలను తీసేసి మనకు శుభాలను కల్పిస్తాడు. అలాగే సిద్ధి అమ్మవారు మనకి కార్యసిద్ధిని కలుగజేస్తుంది. ఏదైనా ఒక కార్యాన్ని మనం తలపెట్టుకున్న శుభకార్యాన్ని, ఒక శుభకార్యాన్ని తలపెడితే ఆ యొక్క కార్యం సిద్ధించాలి అంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే కార్యసిద్ధి కలుగుద్ది. అలాగే ఇంకో తల్లి పేరు బుద్ధి. ఆ తల్లి, ఆ బుద్ధి అనేటువంటి తల్లి మన బుద్ధిని సక్రమైన మార్గంలో నడిపిస్తుంది. అందుకని మనం ప్రతిరోజు పూజామందులు అడుగుతాం కదా, ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అంటే మా బుద్ధిని సక్రమైన మార్గంలో నడిపించే స్వామిని అడుగుతున్నాం. అలాగే ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం విష్ణుదేవాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అలాగే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఓం జగన్మాత్రే చ విద్మహే శైలసుతాయ చ ధీమహి తన్నో పార్వతీ ప్రచోదయాత్. అంటే మా బుద్ధిని సక్రమైన మార్గంలో నడిపించండి స్వామి, నడిపించండి అమ్మవారు అని చెప్పి ప్రార్థన చేస్తాం. అంటే బుద్ధి, మన మనస్సు సెకండ్కి మారిపోతూ ఉంటుంది. మన మనసు ఇప్పుడు కూడా సంకల్ప వికల్ప సంఘాతం. కాసేపు పట్టుకుంటుంది, వదిలేస్తుంది. కాసేపు టీవీ చూడమంటుంది, కాసేపు పాటలు వినమంటుంది, కాసేపు ఏదో పని చేయమంటుంది, కాసేపు ఏదో పేపర్ చదవమంటుంది, కాసేపు ఏదో మాట్లాడమంటుంది, కాసేపు సినిమా చూడమంటుంది. ఇలా ఎప్పుడు ఒకదాన్ని పట్టుకుని ఉండదు, పట్టుకుని వదిలేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని సంకల్ప వికల్ప సంఘాతంగా చెప్తారు పెద్దలు. ఆ మనస్సు రకరకాల ఆలోచన చేస్తూ ఉంటుంది. మంచి ఆలోచన పట్టుకొస్తుంది, చెడు ఆలోచన పట్టుకొస్తుంది, అన్నీ పట్టుకొస్తూ ఉంటుంది. అలా పట్టుకొచ్చిన ఆలోచనలకి మనం వశపడిపోకుండా మన బుద్ధి సక్రమంగా ఉంటే మనసు పట్టుకొచ్చినటువంటి మంచి ఆలోచనల వైపుకి మనం వెళ్ళి చెడు ఆలోచనలు మనం వదిలేస్తూ ఉంటాం. అందువల్ల మా బుద్ధి ప్రేరేపింపబడుగాక, మా బుద్ధి సక్రమైన మార్గంలో నడిపించమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తాం, అయ్యవారిని ప్రార్థన చేస్తాం. అందువల్ల ఈ సిద్ధి బుద్ధి ఇద్దరు కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామి యొక్క భార్యలు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మా యొక్క దేవిశ్రీ వినాయక జ్యోతిష్యాలయం అండ్ వాస్తు ప్లానర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులతో కొంతమందితో సబ్స్క్రైబ్ చేయించండి. మా వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్గా పొందండి. సర్వేజన సుఖినో భవంతు. జై గురు.